వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూములు కోల్పోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం చెక్కులు ఇవ్వండి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్. ప్రైవేట్ క్లినిక్లలో ప్రభుత్వ వైద్యులు కనబడితే తక్షణం చర్యలు. టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరిక. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో టోల్ ప్లాజా పనులు ఆపాలి. సిపిఎం నాయకుల రాస్తా రోకా. వరంగల్ రైల్వే స్టేషన్లో కుప్పకూలిన వాటర్ ట్యాంక్. 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు. సిద్దిపేట జిల్లా తోగుటు తహసీల్దార్ కార్యాలయం వద్ద దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆందోళనకు దిగారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన ఆందోళన చేపట్టారు. అదనపు టీఎంసీ కోసం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులు వెంటనే ఇవ్వాలని భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. చెక్కులు వచ్చిన నిర్వాసితులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడుతూ వెంటనే నిర్వాసితులకు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ క్లినిక్లలో ప్రభుత్వ వైద్యులు కనబడితే తక్షణ చర్యలు తీసుకుంటామని టెక్కలి జిల్లా సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేసి అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సేవలపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మందుల పంపిణీ స్టోర్లో ఐ గ్రూప్స్ మాయంపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. స్టోర్ సూపర్వైజర్ శాలరీలో కట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. మందులను ఉద్యోగుల హాజరును క్షుణ్ణంగా పరిశీలించి రిజిస్టర్లో ఉన్న అన్ని అవకతవకాలు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ తో పాటు తహసీల్దార్ ప్రవళిక పాల్గొన్నారు. డబల్ బెడ్ నుంచి తెలియలేదు నాగబడలకు సార్ మేమైతే పోం సార్ ఇద్దరు చెప్పినట్టు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఒక దినపత్రిక వద్ద హైవేపై టోల్ ప్లాజా పనులు వెంటనే ఆపాలని సుందరయ్య కాలనీ నేషనల్ హైవే వద్ద సిపిఎం నాయకులు రాస్తా రోకా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుందరయ్య కాలనీ సిడి బ్లాక్ కు విచ్చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని సిపిఎం నాయకులు అడ్డుకొని టోల్ ప్లాజా పనులను వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీంతో ఇక్కడ ముమ్మాటికి టోల్ ప్లాజా రాదని హామీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు. అయితే లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని సిపిఎం నాయకులు కోరడంతో ఆయన ఖచ్చితంగా ఇక్కడైతే రాదు అని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. గవర్నమెంట్ కదా డాక్టర్ డాక్టర్ వస్తారా?
ఎవరు వచ్చారు డాక్టర్? నార్మలా ఇంజనీరింగా? నార్మల్. మీరు ఎన్ని గంటలకు వచ్చారు హాస్పిటల్కి? ఎప్పుడైంది డెలివరీ? నాతో డాక్టర్ వచ్చారు మీ దగ్గరికి? ఏమండి ఏదో వీ హియర్ ఆర్ దే, రెండు చోట్ల ఉంటారంటే మాత్రం అవ్వదు. మీరు రేపు ఎల్లుండి రండి, సాటర్డే అరౌండ్ 4 o'clock. సో నేను ఒకటే చెప్తున్నా డాక్టర్స్ అందరికి, మీరు చెప్పండి విల్ హ్యావ్ ఎ మీటింగ్ ప్రాబబ్లీ ఆన్ నెక్స్ట్ వెనస్డే ఆర్ థర్స్డే. సో డాక్టర్స్కి ఇంటిమేట్ చేయండి ఏ డ్యూటీ టైంలో ఆ టైంకి వాళ్ళు ఉండాలి, సర్వీసెస్ అందించాలి. లేదు మేము లంచ్ అవర్ వెళ్ళామంటే 3:30కి లీజ్ అంటే లంచ్ అవర్. దిస్ గోయింగ్ టు బి సీరియస్ అండి. లాస్ట్ టైం నేను చూశాను, మీరు ఏదో చెప్పారు కొంతమంది చేస్తున్నారు సార్ అని చెప్పి, బట్ లాస్ట్ 4 months దెర్ వాజ్ ఓకే, బట్ లాస్ట్ 2-3 weeks నుంచి మళ్ళీ ఇష్యూస్ మొదలవుతున్నాయి. దర్ ఇస్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ దట్ డాక్టర్స్ ఎవరు రావట్లేదు ఆఫ్టర్ 12:30, 1 o'clock ఎవరు ఉండట్లేదు. వరంగల్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. 1వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు ఉన్న సమయంలో 1వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద రేకుల షెడ్ పై ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న 3 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం MGM ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాటర్ ట్యాంక్ పడిపోవడానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు. కాదు, మనం రాతపూర్వకంగా చూడాలి. ఇంకా కలెక్టర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి రోజా పాల్గొన్నారు. అనంతరం సచివాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారిని భక్తులు అనేక మార్గాలలో దర్శించుకుంటూ ఉంటారు. కొందరు కాలినడకన వెళ్లి దర్శించుకుంటే మరికొందరు మోకాలపై నడిచి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా భక్తులు వారి మొక్కులను తీర్చుకొని స్వామివారి సేవలో తరిస్తారు. ఇదంతా మనకు సహజంగానే ఎదురవుతుంటుంది. కానీ పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ పి కృష్ణవాసు శ్రీకాంత్ వినూత్నంగా స్వామివారిని దర్శించుకున్నారు. భరతనాట్య కళాకారుడైన ఆయన భరతనాట్యం చేస్తూ తిరుమల ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి భరతనాట్యం చేసుకుంటూ 75 నిమిషాల్లో తిరుమల చేరుకున్నారు. ఆయన చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని పలువురు భక్తులు అభినందించారు. అయితే నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా శ్రీవారిని చెంతకు వచ్చినట్లు కృష్ణవాసు శ్రీకాంత్ తెలిపారు. అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమలకు చేరుకున్నట్లు తెలిపారు. పర్యాటక సాంస్కృతిక మరియు యువజన అభివృద్ధి శాఖ మంత్రులు మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీమతి ఆర్కే రోజా గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
కృష్ణా జిల్లా కలెక్టర్ సిపి రాజ్బాబు గారిని ఐఏఎస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మినిస్టర్ గారికి పుష్పగుచ్చం నుంచి ఆహ్వానం పలకవలసిందిగా తహసీల్దార్ పామరు వర్కిరెడ్డి గారిని కోరుతున్నాము. ఎమ్మెల్యే గారి శ్రీ కైన అనిల్ కుమార్ గారికి పుష్పగుచ్చం నుంచి ఆహ్వానం పలకవలసిందిగా తోటమల్లు తహసీల్దార్ శ్రీ కృష్ణ కుమార్ గారిని కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం పేరపాలెం సౌత్ సచివాలయం 2 ఆవరణలో పాలకుర్తి కోటేశ్వరరావు అనే దళితుడు బైఠాయించి ధర్నాకు దిగాడు. తనకు చెందిన 2 ఎకరాల భూమిని వైసీపీ మండల అధ్యక్షుడు కర్రీ ఏనుబాబు అతని అనుచరులు ఆక్రమిస్తున్నారని ఆరోపించాడు. ఆ 7 ఎకరాల భూమి తనకే చెందుతుందని కోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చేశాడు. దళితుల సమస్యలు ప్రభుత్వానికి పట్టావా అని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. ఏపీలోని నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంటలో దారుణం ఘటన వెలుగు చూసింది. 4వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేయడానికి కొందరు దుండగులు ప్రయత్నించారు. బాలిక స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిడ్నాప్ కు ప్రయత్నించారు. Let's go. రేషన్ బియ్యం ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్. అవునండి. నా పేరు పాలపతి కోటేశ్వరరావు అండి. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ, అంబేద్కర్ కాలనీ. నేను ఒక దళితుడిని అండి. మాకు 2 ఎకరాల భూమి, మూలపాల్లో 2 ఎకరాల భూమి ఉన్నదండి. ఆ భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రీసు బాబు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకుని నన్ను రానుకోకుండా నానా ఇబ్బందులు పెట్టి నేను కోర్టుకు వెళ్ళానండి. కోర్టుకు వెళ్తే కోర్టు కాపీ డిక్లరేషన్ ఫారం మాకు ఇచ్చింది సార్. డిక్లరేషన్ ఫారం ఇచ్చిన తర్వాత
జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి సొంతంలో 2 సార్లు వెళ్ళాను సార్. జిల్లా కలెక్టర్ గారికి సొంతంలో 2 సార్లు పెట్టానండి. ఆర్డీఓ గారికి 1 సారి పెట్టానండి. ఎంఆర్ఓ గారికి 2 సార్లు తిరుగుతూనే ఉన్నానండి. సొంతంలో పెట్టి ఇంకా ఇప్పుడు వెళ్తాను తిరుగుతూనే ఉన్నానండి. ఇప్పుడు వరకు పట్టించుకోలేదండి. పట్టించుకోవడం వల్ల నా 2 ఎకరాల భూమిని నాకు అప్పు చెప్తారని ఇంకా నేను తిరగలేక నేను ఇక్కడ పీరుపాలెం సెంటర్ సచివాలయం కాడ నేను ధర్నాకు కూర్చోవాల్సి వచ్చిందండి. ఏంటంటే నేను తిరగలేకండి, తిరిగి పాలు లేక వచ్చి తిరగలేక కూర్చోవలసి వచ్చిందండి. నా పొలం నాకు అప్పు చెప్తారని మీకు విన్నవించుకుంటున్నానండి. నా పొలం అప్పు చెప్పేదాకా నేను ఇక్కడ ధర్నా చేపడతాను, ఇక్కడే కూర్చుని ఉంటానండి. నా పొలం బట్టి అప్పు చెప్పాలండి. అప్పు చెప్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అందరికీ నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యూరో ప్రకాష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ నరసాపురం మరియు నా సమక్షంలో మొగద్దూరు ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మొగద్దూరు సివిల్ సప్లైస్ డీటీ అయినటువంటి డీటీ గారు అలాగే మొగద్దూరు ఎస్ఐ గారు ఈ రోజున మొగద్దూరులో NH 216 మీద వెహికల్ కండక్ట్ చేయటం, వెహికల్ చెక్లో భాగంగా మచిలీపట్నం వైపు నుండి టువర్డ్స్ ఇలా నరసాపురం వైపు వస్తున్నటువంటి AP 04X 4207 నెంబర్ గల లారీని ఆపడం జరిగింది. ఆ లారీలో 520 బ్యాగులు రేషన్ బియ్యం ఏదైతే ఉందో రేషన్ బియ్యం దాని ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నట్టుగా వారు గుర్తించడం జరిగింది. ఈ ఎక్కడికి వెళ్తుంది ఏంటని వెరిఫై చేసిన క్రమంలో ఈ రేషన్ బియ్యం పామరు నుంచి బయలుదేరి కాకినాడ SMRకి వెళ్తున్నట్టుగా వాళ్ళ దగ్గర కన్సైన్మెంట్ లెటర్ ఉంది. ఆ లెటర్ పరిశీలన చేస్తే అది ఎవరైతే ఈ రైస్ ఓనర్ ఉన్నారో కొట్టపు రమేష్ బాబు గారు, ఆయన దాన్ని లోడ్ చేసి SMR కన్సైన్స్ అని చెప్పేసి కాకినాడకి దాన్ని పంపించడం జరిగింది. దీనికి లారీ డ్రైవర్గా పసుపులేటి కృష్ణ ఆయన లారీ డ్రైవర్గా ఉన్నారు. దీనికి మధ్యలో ఈ సరుకు పామర్ నుంచి బయలుదేరిన తర్వాత కాకినాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక బ్రోకర్ వెలిగెళ్ళ శ్రీనివాస్ అని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పేమెంట్ చేయించి అక్కడ డౌన్లోడ్ చేయలేదని చెప్తారని చెప్పేసి ప్రస్తుతానికి ప్రాథమికంగా ఇలా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికి సరుకు వెళ్తుంది ఏంటనేది కూడా అసెర్టైన్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుతానికి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి ఈ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఈ డీటీ గారు ఆ వాహనాన్ని అదేవిధంగా ఈ రేషన్ బియ్యాన్ని తీసుకున్నప్పుడు జరిగింది. మిగిలిన ప్రొసీజర్ ప్రకారం ఇంకా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకొని వచ్చి ఆమెకు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత చేతులు కట్టేసి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. బాలికకు వెంటనే స్పృహ రావడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు పడ్డ దుండగులు ఆమె మెడకు తాడు బిగించి అక్కడే వదిలేసి పారిపోయారు. బాలిక కేకలు విన్న స్థానికులు వెతుక్కుంటూ రాగా గొంతుకు తాడు బిగించి చేతులు కట్టేసి కనిపించింది. వెంటనే ఆమె గొంతుకు కట్టిన తాడును తీశారు. తాడు వల్ల బాలిక గొంతుకు గాయమైంది. ఇంకో అరగంట పాటు అలాగే ఉంటే తమ కుమార్తె చనిపోయేదని తల్లిదండ్రులు వాపోయారు. సురీ ఇదో గొంతు వచ్చారు క్లియర్గా సరే సార్ మళ్ళీ మారుతున్నాయి. ఏమైనా సూది వేసినారమ్మా? ఏమీ లేదా. గాయత్రి స్కూల్కి పోతున్నది 9:15 అక్కడ ఇంటి పక్కలో కొద్దిగా ట్రాక్టర్ అందుకు దాపన ఇద్దరు పట్టుకొని మాస్కులు అందుకు వేసుకున్నారంట. మేము పొలానికి వెళ్ళిపోయినాము 8:30-9 కల్లా. వెళ్ళిపోయినాక ఇంటి పక్కలలో అర్చనేదట పాప పైన కట్టేసి మీద గొంతుకు ఉరి వేసి చేతులు ఉరి వేసిపోయినాక పక్కన వాళ్ళు అర్చంటే పైకి ఎక్కి అందులోకి మా అమ్మ వాళ్ళు బరగోళ్ళకి మేపుని కనుక్కున్నాయట. వచ్చి పైకి ఎక్కి పిలిచాలకు కట్టేసి ఉరేసి లెక్క తాడు కాళ్ళకు మెడకు అందుకేసి వేసిపోయారు. ఆ గొంతుకిన ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిన పాప ఇబ్బంది అవుతుంది, చాలా సీరియస్గా ఉంది. చేతులకు మెడకు నుంచి పోయినారంటే జంగల్ పిల్లలని ఏమవుతుంది
విజయనగరం జిల్లా ఎస్కోట ఎస్టీ బాలికల హాస్టల్లో ప్రహారీ గోడ నిర్మించాలనే డిమాండ్తో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్నబాబు, హర్ష, రాములను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్లతో ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం హేయమని చర్యని తమ డిమాండ్లను అధికారులు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. తన 31వ సినిమా యూనివర్సిటీ విద్యపై తీశానని నెంబర్ 1 మాయాజాలంతో విద్యా వ్యవస్థను వ్యాపారం చేసి ఎలా మర్డర్ చేస్తున్నారో చెప్పేదే తన యూనివర్సిటీ సినిమా అని నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ప్రస్తుత రోజుల్లో పరీక్షలు అంటే పిల్లలకు కాదని తల్లిదండ్రులకు అని అన్నారు. డబ్బులు ఉన్నవారు కాపీ కొడుతుంటే కష్టపడి చదివేవారు రోడ్డున పడుతున్నారని తెలిపారు. విద్యను వైద్యాన్ని జాతీయం చేయాలని తీసిన సినిమా ఇది అని అన్నారు. పేపర్ లీకేజీలపై గద్దర్ పాడిన మంచి పాటలు ఈ సినిమాలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ పేపర్ లీకేజీల వ్యవహారాన్ని జాతీయ సమస్యగా కేంద్రం తీసుకోవాలని కోరారు. చాలా రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు పెద్ద స్కామ్ అని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఒక సంపద, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని, అదే తన సినిమా అని వెల్లడించారు. ప్రేక్షక దేవుళ్ళు తన సినిమాను ఆదరించాలని కోరారు. మొత్తం అందరూ కూడా చూడదగ్గ మంచి సినిమాలు చూసిన వారు అందరూ అన్నారు. అందరూ చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఎందుకైతే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను, బికాజ్ నా సినిమా యొక్క విషయం ఏంటో ప్రపంచానికి తెలియాలంటే యువర్ ది మెయిన్ బ్రిడ్జ్, యూ ది మీడియా. కాబట్టి కోఆపరేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్స్ అలాట్. ఉంటానండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అలాట్. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. వార్త ప్రాముఖ్యత మీకు తెలుసు బాగా మాకంటే. ఏదైనా సరే వార్త అది కలిగించే ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అన్న నారాయణమూర్తి గారు మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన సామాన్యంగా నేల మీద నడిచే అసామాన్యుడు, తిరుగులేదు అందుకు. ఆయన కళల జీవితాలను చూపించాడు సినిమాల్లో, కల్లోల జీవితాలను చూపిస్తాడు, ఛిద్రమైపోతున్న మానవ విలువలను చూపిస్తాడు, సమాజపరంగా జరుగుతున్న మోసాలను చూపిస్తాడు, ప్రజలు ఎలా చైతన్యవంతులు అవ్వాలన్నది చెప్తాడు. మీడియాని, తన మేధస్సుని, తనకు సినిమా తీసేటువంటి సంక్రమించినటువంటి ఆ శక్తిని, తన ప్యాషన్ని మొత్తాన్ని కూడా సమాజం కోసమే ఆయన మొత్తం 31 సినిమాలు చూడండి. ప్రతిదీ కూడా ఈ ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ జరిగినటువంటి ఒక పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ, మార్పులు కానీ వాటి మీదే ఉంటాయి అన్నీ. ఎక్కడా నిబద్ధత చెక్కు చెదరినటువంటి వ్యక్తి. అలాగే యూనివర్సిటీ అనే సినిమా మీకు బుద్ధిజీవులు మీకు చెప్పేది ఏముంది, కానీ దేనికి డిమాండ్ ఉంటే అది కల్తీ జరుగుతుంది. మొన్న కరోనా టైంలో ఆవాలకి డిమాండ్ వస్తే ఆవాలు కల్తీ జరిగాయి. అంటే ఈ వ్యాపారస్తులు, వ్యాపార దృక్పథం కలిగిన వాళ్ళు దేనికి డిమాండ్ ఉంటే దాన్ని కల్తీ చేస్తారు. అన్న చెప్పాడు, విద్య, వైద్యం మనకి సర్వీసు సేవారంగంలో ఉండే ఒకప్పుడు భారతీయ సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యత సమాజం వాళ్ళు గమనించింది. మన సమాజం ప్రపంచవ్యాప్తంగా విద్యకున్న వాల్యూ లేదు. విద్యకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగేటప్పుడు కల్తీ మొదలైంది. ఆ ప్రైవేటు విద్యా సంస్థలు, ఈ పేపర్ లీకేజీలు, ఈ వేపం అవనివ్వండి, తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ జరిగే లీకేజీలు, ఇవన్నీ
అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఆ పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళని పంపిస్తున్న దగ్గర నుంచి ఆనందంగా చూసుకుంటుంటారు. వాళ్ళ కాలేజీలో ర్యాంకులు వస్తే చూసుకుంటుంటారు. వాళ్ళు ఏదన్నా ఈ ఎంసెట్లు వీటిల్లో ర్యాంకులు వచ్చి వాళ్ళకి మంచిగా రావాలని కోరుకుంటుంటారు. అంటే చదువు ద్వారానే ఆ భవిష్యత్తు ఉంది. కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆస్తిపాస్తుల్ని, తమ సమయాన్ని, తమ ఆశల్ని అన్నిటినీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టి ఆ పిల్లల కోసం చేస్తున్నప్పుడు ఆ పిల్లలకు జరిగేటువంటి మోసాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ మరి మనకి చూస్తున్నాం, నెంబర్ 1 ర్యాంక్, నెంబర్ 2 ర్యాంక్, నెంబర్ 3 ర్యాంక్ వాళ్ళు టీవీ కట్టేయాల్సి వస్తున్నది. అది ఒకసారి చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. అంటే ఒకటే ఓదర. అది వ్యాపారం కాదు కదా, కానీ వ్యాపారం అయింది కాబట్టి మోసం మొదలైంది. ఆ మోసాన్ని బట్టబయలు చేస్తూ చదువు యొక్క ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు, మనం అంటే విమర్శించడం కాదు, కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, వాళ్ళు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. అలాగే మరి ఈ ప్రభుత్వ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో నెంబర్ 1 జెమ్స్ ఉన్నారు, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క మామూలుగా. వాళ్ళు మరి బయట ఈ అమ్ముడు పోవడం అనేది మంచిది కాదని చెప్పాడు ఆయన. అలా చెబుతూనే ఉంటాడు ఆయన. ఒక చిన్న కథ చెబుతా కొద్దిగా. ఒకడు ఆ చెరువు ఒడ్డున ఏదో పూజ చేసుకుంటుంటే తేలు ఒకటి వచ్చి పడింది. పడితే నీళ్ళలో పడిందని తీసేట బయటికి. కుట్టింది, నిధులు ఇచ్చాడు, మళ్ళీ నీళ్ళలో పడింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూములు కోల్పోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం చెక్కులు ఇవ్వండి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్. ప్రైవేట్ క్లినిక్లలో ప్రభుత్వ వైద్యులు కనబడితే తక్షణం చర్యలు. టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరిక. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో టోల్ ప్లాజా పనులు ఆపాలి. సిపిఎం నాయకుల రాస్తా రోకా. వరంగల్ రైల్వే స్టేషన్లో కుప్పకూలిన వాటర్ ట్యాంక్. 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.